మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సీలి గ్రామ సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశారని మాజీ సర్పంచ్ ఆరోపించారు. రామచంద్రాపురం టీడీపీ ఆఫీసులో 15 మంది రౌడీలతో డోర్లు మూసి కొట్టారన్నారు. తనను వదిలేయాలని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినలేదన్నారు సీలి గ్రామం మాజీ సర్పంచ్. తనతో రాత్రి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని అన్నారు. చచ్చిపోతానేమో అనుకున్నానని డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేసి పంపించేశారని అన్నారు. ఆ తర్వాత రామచంద్రాపురం సీఐ వచ్చి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని చెప్పారని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సీలి గ్రామ మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం నన్ను దారుణంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడి ఎన్నికపై ప్రశ్నిస్తే పిలిపించి దాడి చేశాడని మాజీ సర్పంచ్ ఆరోపించారు. రామచంద్రాపురం టీడీపీ ఆఫీసులో 15 మంది రౌడీలతో డోర్లు మూసి కొట్టారన్నారు. తనను వదిలేయాలని మంత్రి తండ్రి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినలేదన్నారు సీలి గ్రామం మాజీ సర్పంచ్. అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపనసీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండడంతో మేమే వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తాం.